దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. ఇంకొక మాట కూడా చెప్తాను, మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో లెక్కలోకి రాదు, మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో కూడా లెక్కలోకి రాదు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి. వాట్ కౌంట్స్ ఇస్ హౌ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాట్ వీఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవా, నీ దృష్టిలో ఎలా ఉన్నానా అది చెప్పయ్యా నాకు. నీ దృష్టిలో నేను సరిగ్గా బ్రతికే కృప నాకు ఇవ్వు. నీ దృష్టిలో నేను నిజమైన భక్తి చేయాలి. నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి. ఒకవేళ మనుషులు ధృవీకరించినా పర్వాలేదు, ఒకవేళ మనుషులు నీకు అసలు భక్తి లేదు అన్నా పర్వాలేదు, వాళ్ళకి అలా అనిపించినా, ఒకవేళ మనుషులు వెర్రివారు అన్నా పర్వాలేదు, నీ దృష్టిలో నేను యథార్థంగా, నమ్మకంగా, దైవికమైన జ్ఞానంతో సాగితే నాకు అది చాలు. తామే నీతిమంతులమని తలంచుకుంటూ దేవుని చేత తృణీకరించబడిన పరిసయుడు గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో చెప్పి, డు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్టిఫైడ్. నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడు అని అనుకుంటే నీతిమంతుడవు అయిపోవు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం చాలా చాలా ప్రాముఖ్యము. ఇప్పుడు